సీజనల్ వ్యాధులు. సీజనల్ వ్యాధి అంటే ఎంత మామూలుగా ఉంది? సీజనల్ వ్యాధి ఏముంది? సీజనల్ వ్యాధి ఎంత మామూలుగా ఉందో. కానీ ఇప్పుడు సీజనల్ వ్యాధికి అంటే జనరలైజ్ చేయకుండా నేను పర్టికులర్ పేరు పెడతాను. ఇప్పుడు మామూలుగా ఉంటుందో లేదో చూడండి. కరోనా. కరోనా మీకు ఐడియా ఉందా? కరోనా ఏంటి? మూతికి కూడా కట్టుకోవడమా? ఇంట్లో తలుపులు వేసుకొని బయటికి వెళ్లకుండా ఉంటామా? పక్కింటి అతను చనిపోతే కూడా వెళ్ళడానికి కూడా కష్టమైపోతే కళ్ళ నీళ్ళు వస్తున్నా కూడా ఏం చేయలేక అలా కుర్చీలో కూర్చొని ఉండిపోవడమా? శర్మ గారని మా ఊర్లో ఒక అడ్వకేట్ ఉన్నారు, నాకు చాలా మంచి ఫ్రెండ్, చాలా దగ్గర దోస్తు. తర్వాత ఎప్పుడో శర్మ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి మాట్లాడి చూడండి, కొండపల్లిలో ఉంటారంటే అయ్యో ఆయన వెళ్ళిపోయారండి. వెళ్ళిపోవడం ఏంటి? కుర్రోడు సార్, మొన్న కరోనాలో వెళ్ళిపోయారండి. ఎంతమంది కామ్గా ఉన్నారు కదా మీరు. ఇందాక సీజనల్ వ్యాధులు అనేటప్పుడు ఇట్లే ఉన్నారా అంటున్నా. నేను అందుకే కాసేపు మాట్లాడే అంతే. నా ఉద్దేశం ఏంటంటే దాని సారాంశం మీకు అర్థం కావాలని ప్రాక్టికల్గా. ఇందాక నేను ఇంకోటి ఏంటి మర్చిపోయాం, మిగతాది ఏంటి? ఆ సీజనల్ వ్యాధులు అనేసారా లేదా నాన్న? ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది? బరువు లేదు? అమ్మో ఏం సీజనల్ వ్యాధిరా నాయన, ఎంత కష్టంగా ఉందో. దీనిలో ఇంకొక చిన్న అంశం మీకు గుర్తు చేస్తాను. ఆ సీజనల్ వ్యాధి కూడా ఎంత బరువుగా కూడా ఉందంటే, భారంగా కూడా ఉందంటే, ఒక పెద్ద మనిషి, నాకైతే ఆయన అంటే భలే ఇష్టం, మీకు కూడా అనుకుంటున్నాను, మీ కుటుంబ సభ్యుడే అనుకుంటాను. మీ ఎవరింట్లో సభ్యుడే మీరే చెప్పాలి. మీ కుటుంబ సభ్యుడే అనుకుంటున్నాను నేను, నా కుటుంబ సభ్యుడే. నేను ఎన్నడూ చూడలా, పలకరించలా, మాట్లాడలా. ఎప్పుడో ఒకసారి బెంగళూరు వెళ్ళేటప్పుడు అవకాశం దొరికింది. ఆయన చక్కచక్కాయలో సీట్లో కూర్చుంటే ఆయనే కదా పలకరిద్దామంటే మా పద్మంది అదే ఏమని అనుకుంటారు పలకరి మాకని. తర్వాత అనిపించింది నేను పలకరించుంటే ఎంత బాగుండేది, నేను బాలసుబ్రహ్మణ్యాన్ని పలకరించిన అయ్యేవాడిని. అంటే నేను లైఫ్లో మళ్ళీ బాలసుబ్రహ్మణ్యం గారు బాగున్నారు అనగలనా? నాకు అవకాశం లేదు. అరే వచ్చిన అవకాశం బాగొట్టుకున్నాను అనిపించింది. కరోనాలో వెళ్ళిపోయారు. అది బరువు అని ఎందుకు చెప్పానంటే, ఆయనకు వైద్యం చేసిన తర్వాత ఎంతో బాధ్యతగా కష్టపడ్డ పెద్ద టీం కదండి ఇది. కష్టపడ్డ టీం లీడర్ డాక్టర్ గారు అనౌన్స్ చేశారు, యూట్యూబ్లో వచ్చేసింది. ఏమనంటే, మా శాయశక్తులా ప్రయత్నం చేశాం, నిష్ణాతులైన డాక్టర్లను పిలిపించి వైద్యం చేయించాం. అలాగే 4,50,00,000 రూపాయలు విలువైనటువంటి మందుల్ని వివిధ ప్రాంతాల నుంచి తెప్పించి మరీ ఉపయోగించాం. రక్షించుకోలేకపోయాం. దయవేచ్ఛ. అంటే ఇప్పుడు నేను బరువు అడుగుతున్నాను. ఎంత ఖర్చు? 4,50,00,000. అవకాశం ఉంది పెట్టారనుకోండి, మనల్ని 4 లక్షలు పెట్టి ఉంటారుగా. పోనీ ఆ అవకాశం లేనైనా ఒక 4,000 పెట్టి 40,000 పెట్టి ఉంటాడుగా. 40,000 పెట్టినా వెళ్ళిపోయాడు. 4 లక్షలు పెట్టినా వెళ్ళిపోయాడు. 4,50,00,000 పెట్టినా వెళ్ళిపోయాడు. కుటుంబ సభ్యుడని ఎందుకు చెప్పానంటే, ఆయన ఏదన్నా ఒక పాట పాడితే 1000 పాటలు ఒక పాటని మీరు ఇష్టపడి ఉండరా అని నాకంతే ఇష్టం. ఏదో ఆయన అంటే ఇది ఘంటసాలదా, ఇది మనసున్న మనసై బ్రతుకున్న బ్రతుకై అని అక్కడ వస్తే వెంటనే కాసేపు అట్లా వింటామా లేదా అనండి ఎవరన్నా. మనసున్న మనసై ఆ మెలోడీలో అంటే వెంటనే ఆగి చూస్తాం. అలా ఈయన ఎన్ని పాటలు ఎన్ని యాంగిల్స్లో పాడాడు. ఆయన ఎవరి కుటుంబ సభ్యుడు కాకుండా పోయాడు. కానీ 4,50,00,000 బరువు చెప్తున్నాను. 40,000, 4 లక్షలు, 4 కోట్లు దేనికి పెట్టాం? సీజనల్ వ్యాధికి పెట్టాం నాన్న. సీజనల్ వ్యాధి కోసం మనం పెట్టాం. సీజనల్ వ్యాధి అంటే అంత భయంకరమైందా? అయితే దాని జోలి మనకు కుదరదా? మిగతా 3టికే మనకు కుదురుద్దా? ఓహో 4వది కూడా మనకు కుదురుద్ది అన్నారు కదా. గోశాలలో ఆవుల అనుభవమే చెప్దాం, వాళ్ళకి సరిపోద్ది అన్నారు కదా. ఓకే 4వది, 5వది మాత్రం మనకు కుదరదా అని తేలింది. అవునా? ఇప్పుడు ఒక్క నిమిషం ఆలోచిద్దాం. అమ్మ సహకారం తీసుకుందాం. అమ్మ సహకారం తీసుకుంటే, నాకు చిన్నప్పుడు జ్వరం వచ్చే ఉంటుంది, మీకు కూడా. శర్మగారికి రాలేదా? 55 ఏళ్ళు. నేను అంతకంటే ఇంకొంచెం నాకు రాలేదా? వచ్చినాయి. జ్వరం వచ్చింది, జలుబు వచ్చింది, టైఫాయిడ్ వచ్చింది. ఆ పేర్లు తెలియదేమో కానీ అయ్యయ్యో అప్పుడు వచ్చాయని వచ్చింది. నాకైతే ఒకటి గుర్తుంది, కోరింత దగ్గర ఒకటి ఉండేదండి అప్పుడు. ఇప్పుడు కనపట్లేదు కానీ అమ్మో లోపలికి డొక్క వెళ్ళిపోయేటట్టు దగ్గేవాళ్ళు పిల్లలు. వచ్చింది. వీటన్నిటికీ అప్పుడు వెళ్ళడానికి 60 సంవత్సరాల క్రితం, నాకు 1 year 2 years ఉన్నప్పుడు వచ్చినాయి అనుకుందాం. ఇవన్నీ 60 సంవత్సరాల క్రితం రోజుల్లో ఈ హాస్పిటల్స్లో ఏ హాస్పిటల్ అందుబాటులో ఉంది మనకి? ఒకవేళ హైదరాబాద్లో ఉందేమో, మరి గ్రామాల్లో ఏముంది? మరి నన్ను ఎట్లా బతికించుంటుంది మా అమ్మ? శర్మ గారిని ఎలా బతికించుంటుంది వాళ్ళమ్మ? ఇక్కడున్న పెద్దవాళ్ళందరినీ మీరంతా వదిలేయండి,
ఈ తరం వాళ్ళు వదిలేయండి, కొంచెం పెద్దవాళ్ళు ఆలోచించుకోండి ఎలా బతికారు మీరంతా. అమ్మ బతికిస్తే కాదు, అరే గట్టిగంటే వాము ఇచ్చింది, గట్టిగంటే ఇంగు ఇచ్చింది, గట్టిగంటే అరే మోషన్ ఫ్రీగా అట్లేదంటే ఆముదం దాగిచ్చింది. ఇలాంటివేవో కడుపులో ఉబ్బరంగా ఉందంటే జీలకర్ర నీళ్ళలో వేసి కాచి తాగునానా కషాయం అంది. రిలీఫ్ అయ్యారా లేదా? సీజనల్ వ్యాధులా కాదా? మరేంటి, సొసైటీ డెవలప్ అయిపోతే, సైన్స్ డెవలప్ అయిపోతే సీజనల్ వ్యాధి ఇంత భయపెట్టింది. ఈ భయపెట్టిన సీజనల్ వ్యాధికి కూడా పరిష్కారం గోశాల మాత్రమే, ప్రకృతి వ్యవసాయం మాత్రమే. ఎలా అని అడగండి, తప్పట్లు పట్టకండి. ఎలా అని అడగండి. అదేంటి సార్ దాన్ని మనం తగ్గించగలమా? మనం ఎలా తగ్గిస్తామండి అనండి. ఎందుకంటే అది వేల 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 లక్షల కోట్ల డాలర్ల బిజినెస్గా విలసిల్లి అలా ఆగిపోయిన దశలో అది కూడా మందే అంటే ఎలా మనం? మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.